అమ్మని నాన్నని తోడబుట్టిన వాణ్ణి దూరం చేసుకొని నేను మాత్రం బతుకుండి ఏం సాధించాలని అనుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందమ్మా. భవానీ గతం నుంచి బయటపడాలంటే ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలి. అలా మర్చిపోవాలంటే ఏదో ఒక యావిగేషన్ ఉండాలి. నా మీద నీకు ఇంత అనుమానం ఉన్నందుకు మాట్లాడించాలనే ఉంది, కానీ ఇది మాతో కూడా మాట్లాడట్లేదే. వాళ్ళు నా వెంట పడుతున్నారు, నన్ను కాపాడండి ప్లీజ్. సేవ్ చేశాడని థ్యాంక్స్ చెప్తే అలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడేంటండి? హలో హలో, ఆగండి. హలో, ఒక్క నిమిషం ఆగండి. ఎవరితను? నాకెప్పుడో పరిచయం ఉన్నట్టు ఎందుకు అనిపిస్తున్నాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ. మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేశాను ఒట్టు మమ జీవన హేతునా అంటూ ఏడడుగులు నిన్ను నడిపాను చుట్టూ. ఈ తాళిని నా మెళ్ళో ఎవరు కట్టారు? అంటే నాకు మ్యారేజ్ అయిపోయిందా? అసలు నేనెవర్ని? అంతా నాకు కన్ఫ్యూజ్ గా ఉంది. అన్నా అన్నా, ఎవరు ఫాలో అవ్వలేదన్నా. మిలిటరీ వాడు కదా, తేలిగ్గా అంత తెలివి తక్కువ పనులు చేయడం. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ విష్ణువర్ధన్, వెల్కమ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మందు కొడుతూ గంటల తరబడి మాట్లాడుకోవడానికి ఇది బిజినెస్ డీల్ కాదు. నువ్వు నేను ఫ్రెండ్స్ అంతకంటే కాదు. అరే, చాలా ఫాస్ట్గా ఉన్నావు. ఇంకే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి నీ శిరీషను నువ్వు తీసుకెళ్ళిపో. నీ కంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అదేంటి అలా అనేసావు? ముందు మా శిరీషను చూపించు. నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదన్నమాట. పాముల్ని పులుల్ని ఎవ్వడూ నమ్మడురా. అయితే ఇప్పుడు శిరీష చూపిస్తే గానీ డాక్యుమెంట్స్ ఇవ్వవన్నమాట. సరే, ఇక్కడ దాకా వచ్చిన వాడివి ఎక్కడికి పోతావులే. రే, తలుపేరా. అలాగే అన్నా. నువ్వు తేడా చేస్తే ఆ తలుపు నీ చెంచాగాడు ఒక లెక్క కాదురా. నీ గురించి బాగా తెలిసిన వాణ్ణి. అంత అమాయకంగా ఎలా ఉంటాను? నా లెక్కలు నాకున్నాయిలే. టైం వేస్ట్ చేయకుండా శిరీషను తీసుకురా. నువ్వే వెళ్ళి తెచ్చుకో, ఆ రూంలో ఉంది.
రేయ్, అన్నా అందరూ రెడీగా ఉన్నారా? ఉన్నారన్నా. అదేంటి, శిరీష కనిపించలేదా? శిరీషకి విముక్తి ప్రసాదించలేదా? సర్లే, నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేసి నీ శిరీష నువ్వు తీసుకెళ్ళిపో. ఒక వెధవని నమ్మి వచ్చారని నాకు తెలుసురా. కాకపోతే చిన్న ఆశ. నక్కల శిరీష ఇంటి చుట్టూ కాపలా కాసే నీకు పొరపాటున శిరీష దొరుకుతుందేమోనన్న ఆశ. డబ్బు కోసమైనా మా శిరీషను నీ దగ్గర దాచావేమోనన్న ఆశ. ఎలా కనిపించానురా నీ కంటికి? దద్దమ్మలా కనిపించానా? శిరీష నా దగ్గరుంటే నీతో ఈ తొక్కలో బేరాలు ఎందుకురా? డైరెక్ట్ గా డీల్ చేసేవాడిని. డాక్యుమెంట్స్ ఇచ్చేయి. చీప్ ట్రిక్స్ ప్లే చేశావంటే ఇది రిపీట్ అవుతుంది. ఏమైంది అంకుల్? మోసం చేశాడు. అవునమ్మా, మోసం చేశాడు. శిరీష ఆశయం కంటే తన ప్రాణం ముఖ్యమని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తే దారుణంగా మోసం చేశాడు. శిరీష వాడి దగ్గర లేకుండానే డ్రామా ఆడాడు. మనం ఏ కండిషన్లో ఉన్నామో, మన పరిస్థితి ఏమిటో తెలిసే స్కెచ్ వేశాడు. నలుగురు రౌడీలతో నన్ను అటాక్ చేసి డాక్యుమెంట్స్ కొట్టేయడానికి ప్లాన్ చేశాడు. ఒక్కొక్కడిని చిత కొట్టి ధర్మతేజ గాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. శిరీష రాకతో అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయనుకున్నాను. మళ్ళీ ప్రాబ్లం మొదటికొచ్చింది. మరి శిరీష ఏమైంది? ఎక్కడుంది?
మేడం. అర్జెంట్గా క్లయింట్స్కి ఈవినింగ్ మీటింగ్ గురించి ఇంటిమేట్ చేయండి. ఓకే మేడం. ఓకే. మేడం లంచ్. ఓకే. నేను క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేసుకుని వస్తాను. అలాగే. ఓకే మేడం. హాయ్ భవానీ, లంచ్కి వెళ్దామా? మీరు వెళ్ళండి. అకౌంట్స్లో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నిన్న మధ్యాహ్నం టీవీలో చూశాను. ఎవడో పరశురామ్ అనేవాడు రేప్ చేసి వదిలేశాడని చెప్పారు. నువ్వు ఆ ఫిగర్వే కదూ? మీకు అకౌంట్స్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. 24 hours 365 days ఐ ఆమ్ అవైలబుల్. ఓకేనా? అది భవానీ గారికి అకౌంట్స్ లేదు డౌట్ ఉందంటేనే చెప్తున్నాను మేడం. భవానీ చెప్పు తీ. మేడం నీకే చెప్తున్నాను, చెప్పు తీ. ఈ కుక్క మళ్ళీ నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే చెప్పుతో కొట్టు భవానీ. మేడం కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నారు కదా, కొట్టు భవానీ. నేను ఆర్డర్ వేస్తున్నాను, కొట్టు. ఏరా, నా స్నేహితురాలి ప్లేస్లో నీ అక్కో చెల్లో ఉంటే ఇలాగే మాట్లాడతావా? ఆడదానికయ్యే గాయం మీద కారం చల్లడానికి నీలాంటి నీచులెప్పుడు గోతికాడ నక్కల్లాగా కాపు కాసుకొని కూర్చుంటారేంట్రా? ఆడపిల్లల పాలిట ఉన్మాదిలా మారిన ఒక మృగాన్ని అంతం చేయడం కోసం నా స్నేహితురాలు తన జీవితాన్నే కోల్పోయి బాధపడుతుంటే నీ కంటికి అంగడి బొమ్మలా కనిపిస్తుందా? సారీ మేడం. గెట్ అవుట్ ప్లీజ్ మేడం. నువ్వు వెళ్ళకపోతే నీపై నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపిస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. నా స్నేహితురాలు గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాడికి పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. మైండ్ ఇట్. వద్దు, ఏడవద్దు. మనం ఏడిస్తే ఈ సమాజం ఏడ్పిస్తూనే ఉంటుంది. నువ్వే తప్పు చేయలేదు. నువ్వెవడి దగ్గర తల వంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకునే అవకాశాన్నిచ్చింది నేనే కదా. ఇదే వద్దు. పవిత్రత అనేది ఆడదానికొక్కదానికే కాదు, అది మగాడికి కూడా చెందుతుంది. శీలం కోల్పోతే ఆడది మాత్రమే మలినం అయిపోయినట్టు కాదు, అందుకు కారణమైన మగాడు కూడా మలినం అయిపోయినట్టే. తప్పు చేసిన వాడేమో నెల రోజులు శిక్ష అనుభవించి బెయిలుపై బయటికొచ్చి దర్జాగా బతకాలి. ఆ రాక్షసుడి చేతిలో బలైపోయిన ఆడది మాత్రం
జీవితాంతం శిక్ష అనుభవించాలా? ఇదెక్కడి న్యాయం? ఇంకెప్పుడైనా ఎవడైనా తప్పుడు మాటలు మాట్లాడితే వాడు ఎంతటి వాడైనా సరే చెప్పు తీసుకొని కొట్టు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నా బతుకు మందు లేదు, బిర్యానీ లేదు. ఆ శ్రీధర్ గాడేవో పట్టించుకోవడం లేదు. నా బాబుకి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటున్నాడు. మనమే వీళ్ళు తెచ్చుకోవడం పెట్టారు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. వీడిని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. ఓకే. ఓకే.
అంటే వీణ్ నన్ను పట్టుకునే కార్యక్రమంలోనే ఉన్నాడన్నమాట. పోలీసులను అడిగితే నా గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో.